Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about National Institute of Technology Andhra Pradesh complete details. NIT Andhra Pradesh యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు డిస్కస్ చేద్దామండి. సో ఇది వచ్చేసి తాడేపల్లిగూడెంలో ఉంది. సో ఇది వచ్చేసి 2015లో ఎస్టాబ్లిష్ చేశారండి. సో యంగెస్ట్ NITs ఇన్ ఇండియా. సో ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఈ NIT APకి కొత్తగా ఇచ్చారండి. సో ఇది వచ్చేసి క్యాంపస్ ఏరియా 172.6 acres. సో దీని నిర్ఫ్ ర్యాంక్ 251 to 300 బ్యాండ్. అంటే జనరల్గా మీకు తెలుసు నిర్ఫ్ ర్యాంక్ అనేది లెస్ దాన్ 200 అయితే మీకు పర్టికులర్ ర్యాంక్ అనేది ఇస్తారు. 102 లేకపోతే 199 156 అట్ట. అదే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 200 కానీ దాటింది అనుకోండి 2 బ్యాండ్స్ ఇస్తారు. అంటే 201 నుంచి 250 అనేది ఒక బ్యాండ్. అంటే ఆ 50 కాలేజెస్ ఒక రేంజ్ ఆఫ్ కాలేజెస్ అని ఇస్తారనమాట. తర్వాత 251 నుంచి 300 వరకు ఇంకొక బ్యాండు. సో లెస్ దాన్ 200 కానీ అయితే పర్టికులర్ ర్యాంక్ వస్తుంది. 200 దాటిందంటే మాత్రం 2 రేంజెస్ ఇస్తారు. అది 50 కాలేజెస్ ఒక రేంజ్లో ఇస్తారు, ఇంకొక 50 కాలేజెస్ ఇంకొక రేంజ్లో ఇస్తారు. ఆ విధంగా తీసుకుంటే ఇది లాస్ట్ రేంజ్, అంటే 251 to 300 రేంజ్ ఆర్ 251 to 300 బ్యాండ్లో ఉంటుంది నిర్ఫ్ ర్యాంక్ అనేది. సో జనరల్గా యంగ్ కాలేజ్కి నిర్ఫ్ ర్యాంక్ అనేది తక్కువే ఉంటుందండి. ఎందుకంటే ఏజ్ ఆఫ్ ద కాలేజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ దట్ వుడ్ డిసైడ్ ద నిర్ఫ్ ర్యాంక్. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్ ఎలా తీసుకుంటారు, ఇది JEE మెయిన్స్ ర్యాంక్ ద్వారా అడ్మిషన్ అనేది ఇస్తారండి. సో దీని యొక్క నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి NIT నుంచి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ 4 kilometers డిస్టెన్స్లో ఉంటుందండి. తర్వాత నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి రాజమండ్రి 60 kilometers డిస్టెన్స్లో ఉంటుందండి. తర్వాత విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా ఇంకొంచెం దూరంలో విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా ఉందన్నమాట. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. సో దీంట్లో వచ్చేసి మొత్తం 8 బ్రాంచెస్ ఉన్నాయండి. ఫస్ట్ది సివిల్ ఇంజనీరింగ్, దెన్ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ. సో రీసెంట్గా ఇది బాగా ఫాస్ట్గా గ్రో అయిందండి. సో ఒక 3-4 years బ్యాక్తో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు ఇంప్రూవ్ అయింది. ఈవెన్ ఎడ్యుకేషన్ కానీ అంతా ఇంప్రూవ్ అయింది. మీకు మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే NIT బ్రాండ్ అనేది వస్తుంది. సో మిగతా NITస్తో పోలిస్తే ఇది కొంచెం తక్కువ ర్యాంక్ అయినా కానీ వస్తుంది. ఎస్పెషల్లీ AP వాళ్ళకైతే హోమ్ స్టేట్ అనే లోకల్ కోటా ఉంటుంది, 50% ఆఫ్ ద సీట్స్. సో అందుకని అదొక అడ్వాంటేజ్. తర్వాత మీకు ఇంకొక 10 ఏళ్ళు ఆగి చూసారంటే ఇది కూడా ఓల్డ్ NITస్తో అట్పార్ అయిపోతుంది. దెన్ త్రూ అవుట్ యువర్ కెరియర్ ఈ NIT బ్రాండ్ అనేది మీకు ఉపయోగపడుతుంది. అందుకని యూ కెన్ టేక్ అడ్మిషన్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద ప్రిఫర్డ్ బ్రాంచ్. మీకు నచ్చిన బ్రాంచ్ వచ్చిందంటే మాత్రం కళ్ళు మూసుకొని దీంట్లో అడ్మిషన్ అనేది తీసుకోవచ్చండి. సో నెక్స్ట్ వచ్చేసి బీటెక్ ఇంటేక్. సో మొత్తం బీటెక్లో 663 ఇంటేక్ అండి. 663 స్టూడెంట్స్ని అడ్మిట్ చేసుకుంటారు. ఎంటెక్ ఇంటేక్ 65. సో బీటెక్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే లాస్ట్ ఇయర్ ప్రకారం చెప్తున్నానండి 1968. మరి 663 ఇంటేక్ ఉంటే మొత్తం ఇంతనా అంటే ఈ మధ్య ఇంటేక్ పెరిగింది. థర్డ్ ఇయర్స్ ఫైనల్ ఇయర్స్ తక్కువ మంది ఉంటారండి. అందుకని టోటల్ బీటెక్ స్ట్రెంగ్త్ వచ్చేసి 1968. తర్వాత ఎంటెక్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి 49. అంటే ఇది కొత్తగా వచ్చిందండి బ్రాంచ్. ఈ ఇయర్ ఇంటేక్ పెరిగింది 65కి. సో ఇంకా ఒక బ్యాచ్ కూడా బయటకు వెళ్ళలేదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేటింగ్, ఎంతమంది బీటెక్ కంప్లీట్ చేసుకుంటున్నారంటే 421 members అండి. సో దాంట్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ 271 members ప్లేస్ అయ్యారండి. తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్టెడ్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్. సో హయ్యర్ ఎడ్యుకేషన్కి 34 members ఆప్ట్ చేసుకున్నారు. తర్వాత ప్లేస్మెంట్స్కి వచ్చేసరికి ఈవెన్ దో ఇట్ ఈజ్ యంగెస్ట్ NIT మీడియన్ శాలరీ బాగానే ఉందండి. 6.53 lakhs. బీటెక్ మీడియన్ శాలరీ వచ్చేసి 6.53 lakhs. ఎంటెక్ మీడియన్ శాలరీ ఇవ్వలేదు. ఎందుకనంటే ఎంటెక్ ఒక బ్యాచ్ కూడా బయటకు వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ మీడియన్ శాలరీ అనేది ఎంటెక్ కోర్సుకి ఇవ్వలేదండి. తర్వాత హయ్యెస్ట్ ప్యాకేజ్ లాస్ట్ ఇయర్ హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 47.5 lakhs అండి. సో ఇది ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్. బ్రాంచ్ వైజ్ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు
మీడియన్ శాలరీ చూడాలండి ఎక్కడైనా కానీ, ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఏ కాలేజ్ అయినా కానివ్వండి, మీరు హయ్యెస్ట్ ప్యాకేజ్లు అవి చూసి కన్ఫ్యూజ్ కావద్దు. మీరు మీడియన్ శాలరీ చూడాలి. యావరేజ్ జనరల్గా చాలా కాలేజీలు ఏం చేస్తారంటే ఎన్ఐటీ గురించి కాదండి, మామూలు కాలేజీలు యావరేజ్ ప్యాకేజ్ ఒకటి చెప్తుంటారు. యావరేజ్ ప్యాకేజ్ చెప్పేసి మీడియన్ మాత్రం చెప్పరు అనమాట. యావరేజ్ ఒకటి, హయ్యెస్ట్ ఒకటి, ఈ రెండు చెప్తారు. సో యావరేజ్ హయ్యెస్ట్ ప్యాకేజ్తో డోంట్ గెట్ మిస్లీడెడ్. దాంతో మీరు కరెక్ట్గా జడ్జి చేయలేం కాలేజ్ని. సో మెయిన్ పారామీటర్ స్టాటిస్టిక్స్ మీరు ప్లేస్మెంట్స్ వరకు చూడాల్సింది ఏంటంటే మీడియన్ శాలరీ. నేను ఒక వీడియో కూడా చేశానండి, మీడియన్ శాలరీ వర్సెస్ యావరేజ్ శాలరీ. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా క్లారిటీ అనేది వస్తుంది. తర్వాత ఇక్కడికి వచ్చేళ్ళకి మీరు బ్రాంచ్ వైజ్ మిగతా డీటెయిల్స్ చూద్దాము. సో బ్రాంచ్ వైజ్ తీసుకున్నారంటే బయోటెక్నాలజీ 100% ప్లేస్మెంట్స్ అండి బీటెక్లో. సో హయ్యెస్ట్ ప్యాకేజ్ 8.7. కెమికల్ వచ్చేసి 85.71% ఆఫ్ ద స్టూడెంట్స్ ప్లేస్డ్ అండి. హయ్యెస్ట్ ప్యాకేజ్ 10 lakhs. సివిల్ వచ్చేసి 88.24% ప్లేస్డ్, హైయెస్ట్ ప్యాకేజ్ 10 lakhs. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 100% ప్లేస్డ్, 47.5 హైయెస్ట్ ప్యాకేజ్. తర్వాత ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 95.59% ఆఫ్ ద స్టూడెంట్స్ ప్లేస్డ్, హైయెస్ట్ వచ్చేసి 16.5 lakhs. ట్రిపుల్ 100% ప్లేస్డ్, హైయెస్ట్ వచ్చేసి 15.5 lakhs. తర్వాత మెకానికల్ 91.49% ప్లేస్డ్, హైయెస్ట్ వచ్చేసి 15 lakhs. మెటీరియల్స్ ఇంజనీరింగ్ 91.67% ప్లేస్డ్, హైయెస్ట్ వచ్చేసి 9.9 lakhs. అదేవిధంగా ఇక్కడ ఎంటెక్ తీసుకున్నారంటే సివిల్లో వచ్చేసి 60% ప్లేస్డ్, హైయెస్ట్ 5 lakhs. సిఎస్ఏ వచ్చేసి 60% ప్లేస్డ్, హైయెస్ట్ 10 lakhs. ఈసీఈ 85.71% ప్లేస్డ్, హైయెస్ట్ 9 lakhs. ట్రిపుల్ వచ్చేసి 25% ప్లేస్డ్, హైయెస్ట్ 3.5 lakhs. మెకానికల్ వచ్చేసి 72.73% ప్లేస్డ్, హైయెస్ట్ వచ్చేసి 7 lakhs. ఇవి బ్రాంచ్ వైజ్ స్టాటిస్టిక్స్ అండి. సో బీటెక్ వరకు తీసుకుంటే ఓవరాల్గా 97.19% ఆఫ్ ద స్టూడెంట్స్ ప్లేస్డ్ అండి. ఎంటెక్ వరకు కానీ తీసుకున్నారంటే మొత్తం స్టూడెంట్స్లో 60.98% ప్లేస్డ్ అండి. తర్వాత మీకు ఈ కట్ ఆఫ్స్ వచ్చేసి జనరల్గా నేను ఇది 2021 కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వరకు నేను మీకు డిస్ప్లే చేస్తున్నానండి. సో దీంట్లో క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో ఈ సిఎస్సి కట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చేసి 2021. సో 2022 కట్ ఆఫ్ ర్యాంక్స్ నేను నెక్స్ట్ సపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో జనరల్గా మీరు తీసుకున్నారనంటే ఇక్కడ కంప్యూటర్ సైన్స్కి అరౌండ్ 15,000 ఉంటుందండి. సిఎస్సికి వరకు తీసుకున్నామంటే ఓపెన్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీ తీసుకున్నామంటే 15,000 వరకు వస్తుంది. ఇది మీకు హోమ్ స్టేట్లో తీసుకున్నారంటే. అదర్ స్టేట్ అయితే 18,000 వరకు వస్తుందండి. సో మీరు 21 కానివ్వండి, 22 కానివ్వండి. అదే ఈసీ తీసుకున్నాను అనుకోండి, జనరల్ కేటగిరీలో మీకు ఈసీ కానీ తీసుకున్నారంటే అరౌండ్ 23,000 హోమ్ స్టేట్ వస్తుందండి. 23,000 ర్యాంక్ వరకు ఇది హోమ్ స్టేటు. అదే అదర్ స్టేట్ తీసుకున్నారంటే 26,000 వరకు అడ్మిషన్ వస్తుందండి. మీరు ఏ ఎన్ఐటి అన్న తీసుకోండి, హోమ్ స్టేట్ ర్యాంక్ పెద్ద ర్యాంక్ వరకు వస్తుంది అదర్ స్టేట్తో పోలిస్తే. బట్ ఇక్కడ చూస్తే హోమ్ స్టేట్ తక్కువ ర్యాంక్కే ఆగిపోయింది. ఈవెన్ సిఎస్సి తీసుకున్నా కానీ ఈసీ తీసుకున్నా కానివ్వండి. ఇప్పుడు 2021 స్టాటిస్టిక్స్ చూడండి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి 14,746 హోమ్ స్టేట్ అయితే 18,795 అదర్ స్టేట్. సో ఈ అదర్ స్టేట్ కన్నా హోమ్ స్టేట్ అనేది పెద్ద ర్యాంకులు ఉంటాయి ఏ ఎన్ఐటి తీసుకున్నా కానీ ఈ ఎన్ఐటి ఏపీలో తీసుకుంటే ఇది తక్కువ ర్యాంక్ ఉంది. ఈవెన్ 22లో కూడా ఇలానే జరిగింది. సో ఎందుకు ఇలా జరుగుతుందంటే ఏ ఎన్ఐటికి వెళ్ళినా కానీ తెలుగు వాళ్ళ నుంచి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందండి. సో తెలుగు స్టూడెంట్స్ ఎక్కువగా ఈ JEE మెయిన్స్ ర్యాంక్స్ కానీ అవి వస్తుంటాయి. సో అందుకని ఏపీలో 50% కోటాకి తెలుగు స్టూడెంట్స్ ఎక్కువగా కాంపిటీషన్ పడడం వలన ఈ ర్యాంక్ అనేది తక్కువ ఉంది. ఈవెన్ ఈసీకి తీసుకున్నా కూడా మీకు అలానే ఉంటుంది. హోమ్ స్టేట్కి తక్కువ ర్యాంక్కే ఆగిపోతుంది. అదే మిగతా వేరే స్టేట్స్లో ఉన్న ఎన్ఐటీలు కానీ తీసుకున్నారంటే హోమ్ స్టేట్ పెద్ద ర్యాంకుల వరకు వస్తాయి జనరల్గా. కానీ ఇక్కడ మాత్రం రివర్స్లో ఉంటుంది సిచ్యువేషన్. మీరు అది అర్థం చేసుకోవాలి. మిగతా బ్రాంచ్లు అన్నిటికీ బ్రాంచ్ వైజు, కేటగిరీ వైజు, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ వీటన్నిటికీ కూడా మనము కట్ ఆఫ్ ర్యాంక్స్కి సపరేట్ వీడియోలో డిస్కస్. కట్ ఆఫ్ ర్యాంక్స్ ఫర్ ఆల్ బ్రాంచెస్ ఫర్ ఆల్ కేటగిరీస్. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఇది కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తర్వాత నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.